ఇక భారీగా బదిలీలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీలో భారీగా టౌన్ ప్లానింగ్ అధికారుల బదిలీలు జరిగాయి. బల్దియా పరిధిలో 27 మంది టౌన్ ప్లానింగ్ అధికారుల్ని బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. పలువురు అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రక్షాళన చేశారు కర్ణన్. రీసెంట్గా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పలువురు టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టుబడ్డారు. అందుకే వారిని బదిలీ చేయడంతో పాటు ఖాళీల భర్తీతో పాటు పలువురు అధికారుల పనితీరు ఆధారంగా బదిలీలు చేపట్టారు. ఇక సెక్షన్ ఆఫీసర్లుగా ఉన్న పలువురికి ప్రమోషన్స్ ఇచ్చి పోస్టింగ్లు ఇచ్చారు. వివిధ మున్సిపాలిటీల నుంచి వచ్చిన 7 అధికారులకు సర్కిల్ ఏసీపీలుగా పోస్టింగులు ఇచ్చారు. జీహెచ్ఎంసీలో భారీగా టౌన్ ప్లానింగ్ అధికారుల బదిలీలు జరిగాయి. బల్దియా పరిధిలో 27 మంది టౌన్ ప్లానింగ్ అధికారుల్ని బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఈ బదిలీలు ఎప్పుడు జరిగాయి? ప్రధానంగా ఏ డిపార్ట్మెంట్స్ వారీగా ఎట్లా బదిలీలు జరిగాయి? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎవరు ఇల్లు నిర్మించుకోవాలన్నా వాళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చేది జీహెచ్ఎంసీలోని టౌన్ ప్లాన్ విభాగం అధికారులు. సో ఈ టౌన్ ప్లాన్ విభాగం అధికారుల పైన గత కొంతకాలం నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. ఇల్లు పర్మిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి లంచం అప్పజెప్పాలి అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. దీనిపైన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రీసెంట్ గా కొంతమంది అధికారులు కూడా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కొంతమంది ప్రజావాణిలో నేరుగా వచ్చి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. సో కమిషనర్ జీహెచ్ఎంసీ కమిషనర్ గా కర్ణన్ బాధ్యతలు స్వీకరించి దాదాపుగా 3 నెలలు పూర్తయింది. ఆయన వచ్చినప్పటి నుంచి ప్రతి ప్రజావాణిలో కూడా టౌన్ ప్లాన్ కి సంబంధించినటువంటి ఫిర్యాదులు అధికంగా వస్తుండడంతో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా బదిలీ చేయాలి. 3 నుంచి 5 సంవత్సరాల్లో ఒకే ప్లేస్ లో తిష్ట వేసి ఉన్న వారందరినీ బదిలీ చేయాలని కర్ణన్ డిసైడ్ అయ్యారు. సో దీనికి అనుగుణంగా నిన్న రాత్రి దాదాపుగా 10 గంటల ప్రాంతంలో ఈ ట్రాన్స్ఫర్ కి సంబంధించినటువంటి ఆర్డర్ వచ్చింది. అంటే అందరు పేర్లు ఒకే దాంట్లో ఇవ్వకుండా ఎవరికి ట్రాన్స్ఫర్ ఉంటే వాళ్ళకి ఇండివిజువల్ ఆర్డర్స్ ని కమిషనర్ నేరుగా పంపించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం హైకోర్టుకి వెళ్ళి లేదా ఇతర కోర్టులకు వెళ్ళి వాళ్ళు లీగల్ గా వాళ్ళకి అదే ప్లేస్ లోనే కావాలి, లేకపోతే మా ఇల్లు దగ్గరే ఉంటుంది, మేము ఇక్కడ నుంచి దూరం వెళ్ళి పని చేయలేము, ఇట్లాంటి రీజన్స్ చెప్పి మళ్ళీ కోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకరికి ఎక్కడ పోస్టింగ్ ఇస్తున్నారో ఇంకో ఆఫీసర్ కి తెలియకుండా ఈ పోస్టింగ్లకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ ఆర్డర్ రాత్రి ఇవ్వడం జరిగింది. మొత్తం 27 మంది టౌన్ ప్లానింగ్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. మేదిపట్నంలో ఉన్న వారికి ఉప్పల్కి తీసుకొని వెళ్లి బదిలీ చేశారు. మేదిపట్నంగా ఏసీపీ అంటే అసిస్టెంట్ సిటీ ప్లానర్ గా ఉన్నటువంటి కృష్ణమూర్తికి ఉప్పల్కి బదిలీ చేశారు. గాజుల రామారాం నుంచి నేరుగా వేరే ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇట్లా చాలా దూరం కార్వాన్ లో ఉన్న వారికి సికింద్రాబాద్ లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇట్లా మొత్తం కంప్లీట్ గా షఫల్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. రాబోయే రోజుల్లో శ్రావణ్, దీంతో పాటు అంటే అవినీతి ఆరోపణలు ఎవరైతే వచ్చాయో కొంతమంది రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వాళ్ళు కాకుండా ఇంకా ఈ ఆరోపణలతో కాకుండా వ్యక్తిగత పనితీరుతో ప్రమోషన్స్ సంబంధించి ఆ బదిలీలు కూడా జరిగాయా దీంట్లో ఏమైనా? అంటే దాదాపుగా ప్రతి ఒక్క టౌన్ ప్లానింగ్ అధికారి పైన విమర్శలు ఉన్నాయి. ఏ సర్కిల్లో కానీ ఏ వార్డులో కానీ మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా 30 సర్కిల్స్ ఉన్నాయి, 6 జోనల్ ఉన్నాయి. సో దాదాపుగా ప్రతి జోనల్ ఆఫీస్ లో కూడా కింది స్థాయి నుంచి సెక్షన్ ఆఫీసర్, దాని తర్వాత టౌన్ ప్లానింగ్, దాని తర్వాత అసిస్టెంట్ సిటీ ప్లానర్, దాని తర్వాత సిటీ ప్లానర్, ఇట్లా కంటిన్యూగా ఒక సీక్వెన్స్ లో అధికారులు పనిచేస్తూ ఉంటారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి దాదాపుగా ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఆరోపణలు జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి వెళ్ళాయి. కొంతమంది పైన నేరుగా ప్రజలు దాడి చేసే పరిస్థితి వచ్చింది. కొంతమంది ఏసీపీ అధికారులకు పట్టుబడ్డారు. కొంతమందికి కమిషనర్ దృష్టికి ఫిర్యాదులు వస్తే నేరుగా కమిషనర్ కూడా వాళ్ళకి అల్టిమేటం ఇచ్చారు. అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాకపోవడంతో ఖచ్చితంగా వీరందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలని భావించారు. మొత్తం 27 మంది టౌన్ ప్లానింగ్ కి సంబంధించినటువంటి సిబ్బంది, దాంట్లో టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ ఉన్నారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉన్నారు, సెక్షన్ ఆఫీసర్ ఉన్నారు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా దాదాపుగా అన్ని సర్కిల్స్ లో షఫల్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో అయినా సరే పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసిన తర్వాత ఏ విధంగా పనితీరు ఉంటుంది టౌన్ ప్లానింగ్ అధికారులకు సంబంధించినది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ.